సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఈ భారతదేశపు కోర్టులో ఉంటేనే పోలీస్ స్టేషన్లో పంచాయతీ చేయకూడదు. అయినా మహిళలకు సంబంధించి కానీ భార్యాభర్తల ఇష్యూ కానీ మహిళా పోలీస్ స్టేషన్లో సదరు డిఎస్పీ గారి దగ్గరే నమోదవ్వాల్సినటువంటి కేసులు. ఇది క్రైమ్ పోలీస్ స్టేషన్, అద్దంకికి సంబంధించిన క్రైమ్ పోలీస్ స్టేషన్. ఇక్కడ పంచాయతీ జరుగుతుంది. అది ఎలా? గౌరవ సిఐ గారిని మేము అడిగినాము. అతను మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటున్నారు కదా, తదితర బాధితులైనటువంటి తండ్రి పలుమార్లు చెప్తున్నాడు అతను మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి వచ్చాడని, 3 రోజులు మేము నిద్రపోవట్లేదు, మమ్మల్ని పలుసార్లు ఫోన్లు చేస్తున్నారని. ఆఖరికి 8 నెలల క్రితం ఆడబిడ్డకి పెళ్లి చేసినారు, అమ్మాయి ప్రెగ్నెంట్. ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఇదిగో మీ వదిన గురించి నువ్వు మాట్లాడాలా, ఇదిగో నీతో ఇలా చెప్తున్నాను అలా చెప్తున్నాను, నువ్వు అలా నిన్ను అరెస్ట్ చేసేస్తావు, నీ మొగుడిని అరెస్ట్ చేసేస్తావంటూ ప్రెగ్నెంట్గా ఉన్న ఆ బిడ్డని బాధ పెడుతున్నాడు. అదే మాదిరిగా ఫోన్ ఎత్తకపోతే మెసేజ్ పెట్టాడు. ఏం మెసేజ్ పెట్టాడంటే ఇదిగో నీకు నోటీసులు పంపిస్తున్నా, నువ్వు కూడా కేసులో పార్టీగా ఉంటావని. అసలు ఈ బెదిరింపులు ఏంటి? పోనీ వచ్చిన వాడేమన్నా నిజంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచా? కాదే. మరి ఎందుకు ఆ మాదిరిగా బెదిరించినాడు అంటే సదరు గౌరవ పార్టీ ఆఫీస్ నుంచి వచ్చినాడట. ఆ విషయాన్ని ఎవరికి చెప్పాల. ఎప్పుడైతే ఈ పంచాయతీ జరుగుతుండగా ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, తీయండి మీ ఆధార్ కార్డు, మీ ఐడెంటిటీ కార్డు తీయండి అంటే లేదండి నేను పెద్ద మనిషిగా పంచాయతీ చేయడానికి వచ్చా. అప్పుడు ఆ ముక్క చెప్పాలి కదా. ఆ ముక్క చెప్పడానికి నువ్వేమో నా ఊరు సర్పంచ్వా, ఆ ఊరు గ్రామ పెద్దవా, ఆ ఊరు వాడివా, లేకపోతే అద్దెంకి వాడివా, లేకపోతే ఎవరు నిన్ను అడిగారు వాళ్ళ తాలూకు నుంచి వచ్చి చెప్పాలా?